వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో మనం లాస్ట్ టైం తెలంగాణ ఎకానమీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూసాము. అలాగే ఈరోజు తెలంగాణ జాగ్రఫీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. సో తెలంగాణ జాగ్రఫీ క్వశ్చన్స్ని చూస్తే అందులో మనకి 2022లో అయితే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ కూడా జాగ్రఫీ రిలేటెడ్వి కూడా వచ్చాయండి. సో అలాంటప్పుడు ప్యూర్ జాగ్రఫీ ప్లస్ కరెంట్ అఫైర్స్ అని రెండు సెగ్రిగేషన్ చేసుకుంటే ప్యూర్ జాగ్రఫీ రిలేటెడ్గా 3 అండ్ 2 కరెంట్ అఫైర్స్, అలాగే 2023లో 3 ప్యూర్ 1 కరెంట్ అఫైర్స్. సో ఈ విధంగా వచ్చాయి. మరి 2022లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి మనకి తెలుసు. జాగ్రఫీ అంటే కొన్ని ఇర్రిగేషన్ ప్రాజెక్ట్స్. సో ఇర్రిగేషన్ ప్రాజెక్ట్స్ని చాలా ఇంపార్టెంట్. అందులో మనకి మీడియం, మేజర్, మీడియం అని చెప్పేసి ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లిస్ట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ కూడా ఉంటుందండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని. అక్కడ మనం మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని కొడితే అక్కడ లిస్ట్ కూడా వస్తుంది. ఒక్కొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మనం క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ ఒక పీడిఎఫ్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్లు ఎలా ఇచ్చారు అంటే, ఈ మీడియం క్వశ్చన్ చూసారా, మ్యాచ్ ద ఫాలోయింగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ విత్ దేర్ లొకేషన్స్. జస్ట్ లొకేషన్స్ అడుగుతున్నారు. కొన్ని ఒక్కొక్కసారి ఇవ్వాలి అనుకుంటే టఫ్నెస్ ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి రివర్ ఏ రివర్ అని కూడా అడగొచ్చు. సో కాబట్టి మనం ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. సో బొగ్గులవాగు, గొల్లవాగు, లంకసాగర్, రామడుగు అని ఇలా దానికి మనం మ్యాచ్ చేయాలి. ఎవరో అన్నారు మేడం దీంతో పాటు ఆన్సర్ కూడా చెప్పండి అని చెప్పేసి. సో బొగ్గులవాగు ఇది అండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్. ఇక్కడ చూసారు కదా మీడియం ప్రాజెక్ట్స్. అలాగే ఇక్కడ మనం కొడితే మేజర్ ప్రాజెక్ట్స్ కూడా అలా ఇక్కడ చూసారా లిస్ట్ ఉంది. సో ఈ లిస్ట్ని మనం క్లిక్ చేస్తే ఇలా వాటి యొక్క పీడిఎఫ్ వస్తుందన్నమాట. ఇంకా మనకి ఈ కంటెంట్ అంటే ఇది చూసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ బుక్ ఉంది కదా, తెలుగు అకాడమీ జాగ్రఫీ బుక్లో మనకి సరిపోయినంత కంటెంట్ ఉంది. సో బొగ్గులవాగు ప్రాజెక్ట్ అనేది ఇది రుద్రారం విలేజ్, మల్హర్రావు మండల్, జయశంకర్, భూపాలపల్లి అండి. అలాగే గొల్లవాగు అనేదేమో ఇక్కడ మంచిర్యాల, భీమారాం విలేజ్ అండ్ మండల్, మంచిర్యాల డిస్టిక్. లంకసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి పెనుబల్లి మండల్, ఖమ్మం డిస్టిక్. అలాగే రామడుగు వచ్చేసి ధారపల్లి, నిజామాబాద్ డిస్టిక్. సో మీకు ఆన్సర్లోకి వెళ్తే ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు బొగ్గులవాగు అంటే ఎక్కడ అనుకున్నామండి, మల్హర్రావు అంతే కదా, మల్హర్రావు మండల్, జయశంకర్, భూపాలపల్లి. సో ఇది ఆన్సర్ ఏ. మీరు దానికి తగ్గట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ద బార్డర్ విత్ కర్ణాటక. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన తెలంగాణ స్టేట్కి ఉన్న బార్డర్ స్టేట్స్ ఏంటి, మరియు మన తెలంగాణ అంటే ఏ స్టేట్ తోటి తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్ బార్డర్స్గా ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళీ మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 33 డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఆ డిస్ట్రిక్ట్స్ని బట్టి ఏ డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్ తోటి బార్డర్గా ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యాప్ అప్డేటెడ్ వర్జన్ చాలామంది అంటే మీరు ఈవెన్ కొన్ని వెబ్సైట్ ఛానల్స్లో చూస్తుంటే కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదండి. సో మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే కర్ణాటకతో ఉన్న బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కరెక్టేనా. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా మీకు. ఇప్పుడు జనరల్గా మన తెలంగాణ స్టేట్కి తూర్పున అంటే ఇటు సైడ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఇక్కడ వరకు, ఓకేనా. తర్వాత పడమర అంటే ఇక్కడ కర్ణాటక వచ్చిందండి. అలాగే ఉత్తరం ఇక్కడ మహారాష్ట్ర, ఇటు సైడు మనకి ఛత్తీస్గఢ్ వస్తుంది, దక్షిణం ఆంధ్రప్రదేశ్. సో ఇవి ఇక్కడ కొంచెం మనకి ఎక్కడ అంటే ఈ పార్ట్ ఇక్కడ మనకి ఒడిస్సా కూడా వస్తుందండి. కాకపోతే ఏమవుతుందంటే ఖమ్మం సైడ్ అయితే ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఏముంటాయంటే అవి మనం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసాము కాబట్టి ప్రజెంట్ ఒడిస్సా అనేది మనకు బార్డర్లో లేదు. సో మనకు ఉన్నటువంటి స్టేట్స్ ఏవి అంటే ఆంధ్రప్రదేశ్, అటు ఛత్తీస్గఢ్, మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటక. ఓకే. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఒక్కొక్క దానికి ఎన్నెన్ని స్టేట్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్
కర్ణాటక పార్ట్ తీసుకుందాం. సో కర్ణాటక పార్ట్ ఇలా తీసుకుని అంటే ఇక్కడి వరకు ఉందండి కర్ణాటక. సో ఈ కర్ణాటక తోటి ఏ ఏ డిస్ట్రిక్ట్స్ వచ్చాయి, కింద నుంచి పైకి వెళ్దాం. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ఇక్కడ నేను చెప్పాలనుకున్నా. సో మనకి కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చినప్పుడు ఈ మహబూబ్ నగర్ ఇక్కడ ఇందులో ఇలా వచ్చేది. సో మనకి చాలాసార్లు ఆన్సర్లలో ఇక్కడ జోగులాంబ గద్వాల్ తర్వాత నారాయణపేట ప్లేస్లో మహబూబ్ నగర్ అని చెప్పేసి కొన్ని మనకు వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి ఆన్సర్. కానీ మనం క్రాస్ చెక్ చేస్తే ఇక్కడ మహబూబ్ నగర్ ఇటు లోపలికి వెళ్ళిపోయిందండి, నారాయణపేట బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. సో కర్ణాటకకు బార్డర్ షేర్ చేసుకుంది నారాయణపేట, మహబూబ్ నగర్ కాదు. అలాగే వికారాబాద్ చూస్తున్నారా, వికారాబాద్. అలాగే సంగారెడ్డి, ఇక్కడ కాస్త కూసంత ఉందండి, ఇది కామారెడ్డి తోటి కూడా కొంచెం చేసుకుంటుంది. సో మొత్తం మనకి 5 డిస్ట్రిక్ట్స్ కర్ణాటక తోటి బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. జోగులాంబ, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి అండ్ కామారెడ్డి అన్నమాట. అలాగే మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా, మిగతా స్టేట్స్ కూడా చూసుకుందాం. సో దట్ మీకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఏ స్టేట్ రేపు ఇంకోసారి మహారాష్ట్ర ఇవ్వచ్చేమో, లేకపోతే ఛత్తీస్గఢ్ అని ఇవ్వచ్చేమో. సో వీ కెన్ గో త్రూ దట్ అన్. మహారాష్ట్ర కామారెడ్డి, ఇక్కడ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్. సో మహారాష్ట్ర తోటి మనకి 7 ఉన్నాయండి. ఆ 7లో ఫస్ట్ ఇక్కడ కింద నుంచి చూసుకుంటే కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, తర్వాత కొమురంభీం, మంచిర్యాల్. సో ఇది ఇక్కడ దాకా వస్తుందండి మనకి మహారాష్ట్ర. మంచిర్యాల్, జయశంకర్ భూపల్లి కూడా వస్తుంది. సో మనకి మహారాష్ట్ర బార్డర్ తోటి ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల్, జయశంకర్ భూపల్లి. సో మొత్తం 4, 3, 7 డిస్ట్రిక్ట్స్ మనకి మహారాష్ట్రతో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ తోటి కూడా ఎన్ని ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ తోటి చూసుకుంటే ఇవి కూడా 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. జోగులాంబ గద్వాల్, ఓకే, వనపర్తి, నాగూర్ కర్నూల్, తర్వాత నల్గొండ, తర్వాత సూర్యాపేట్, తర్వాత ఖమ్మం, ఇక్కడ మనకి భద్రాద్రి కొత్తగూడెం. సో 1, 2, 3, 4, 5, 6, 7 అన్నమాట. సో ఇవి ఆ 7 డిస్ట్రిక్ట్స్. అలాగే ఛత్తీస్గఢ్ తోటి జనరల్గా మనకి ములుగు అనేది కొత్తగా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్. దాంతో ఇప్పుడు ఏంటంటే అంతకుముందు మనకి ఇచ్చిన మ్యాపింగ్లో ఇది జయశంకర్ భూపాలపల్లి అండ్ భద్రాద్రి కొత్తగూడెం అని ఇచ్చారు. కానీ ములుగు అనేది కూడా కొత్త డిస్ట్రిక్ట్ అవ్వడంతో మనకి ఇక్కడ జయశంకర్పల్లి, ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం అలా 3 డిస్ట్రిక్ట్స్ మనకి ఛత్తీస్గఢ్ తోటి వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్లో ఆన్సర్ ఏముంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద బార్డర్ విత్ కర్ణాటక? వికారాబాద్ వస్తుందండి, నారాయణపేట వస్తుంది, జోగులాంబ గద్వాల్. అసలు మెదక్ ఎక్కడైనా వచ్చిందా అండి? రాలేదు. సో ABD ఆన్సర్ 4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాళేశ్వరం. సో ఒకటేసారి 2022 ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత 2023లో అసలు ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి రాలేదు. కానీ మనకి క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు. అంటే జాగ్రఫీ అన్నప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ సిలబస్ అనేది ఉంటుంది. ఫారెస్ట్ ఉంటాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాగే రివర్ సిస్టమ్ ఉంటుంది, సాయిల్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ మనకు మినిమం ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. సో అలాంటప్పుడు ప్రతిసారి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలని లేదు, అలా అని ప్రతిసారి అంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్సే తక్కువ కాబట్టి మనకి ఎక్కడి నుంచైనా ఈ స్కోప్ మెయిన్ స్కోప్స్లోంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. సో కాళేశ్వరం గురించి అందరికీ తెలిసిందే, ఇంపార్టెంట్ ప్రాజెక్టే కాబట్టి దాని నుంచే ఇచ్చారు. ఇది అందరికీ తెలిసింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ 1 బ్యారేజ్ అక్రాస్ రివర్ గోదావరి, అంటే ఒకటి మేదిగడ్డ అని తెలుసు. అలాగే 2 బ్యారేజెస్ బిట్వీన్ శ్రీపాద ఎల్లంపల్లి, అది అన్నారం అండ్ సుండిల్ల, ఇది తెలుసు. 3 బ్యారేజెస్ అండి మొత్తం. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ 1 బ్యారేజ్ రివర్ మంజీరా ఎట్ పాపన్నపేట. ఇది తప్పు. సో సి తప్పు అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ 3 అన్నమాట. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రాజెక్ట్స్ ఏవైతే గవర్నమెంట్ గొప్పగా అంటే చెప్తూ ఉంటారో ఆ ప్రాజెక్ట్స్ గురించి లోపలికి వెళ్ళి కాస్త వాటి డీటెయిల్స్ని కూడా మనం చదవాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? సో
ఇదే దాని రిలేటెడ్. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా వచ్చిందని చెప్పాం కదా. సో కరెంట్ అఫైర్స్లో వచ్చేసి కొత్తగా మండలాలు క్రియేట్ చేసింది. సో ఆ మండలాల పేర్లు ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో అందులో మనకి ఒకటి ఆ మండలాల గురించి మనకి కరెంట్ అఫైర్స్లో వస్తుంది. ఏసీఈ అంటే నారాయణపేటలో గుండుమల్, ఓకే, జనగామ వికారాబాద్లోని దుద్యాలు, ఇక్కడ నిజామాబాద్లోని సాలూరా. మనం కరెంట్ అఫైర్స్లో అంటే ఇది జాగ్రఫీ రిలేటెడే, బట్ కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే ఇది గంధారి వనం. సో గంధారి వనం అనేది కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఇది మనకి మంచిర్యాల అండి, ఎక్కడ అది బొక్కలగుట్ట మందమర్రి మండల్ మంచిర్యాల డిస్టిక్లో ఉందండి. సో దీనికి హరితహారం కింద వాళ్ళు రెనోవేట్ చేశారు. సో అది కరెంట్ అఫైర్స్లో ఉంది. అండ్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ హరితహారం ఫారెస్ట్రీ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2022. అండ్ ఇంకొకటి ఆల్రెడీ మనం ఎకనామీలో చెప్పుకున్నాం ఇండస్ట్రీస్ అని. సో దీన్ని మనం ఆల్రెడీ జాగ్రఫీ కాదు ఎకనామీలో చూసాం కాబట్టి వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ అండర్ జాగ్రఫీ అన్నమాట. సో అది 2022 రిలేటెడ్ క్వశ్చన్స్.